హాయ్ గాయ్స్, ఐఎమ్ రంజిత్. వెల్కమ్ టు ఫ్రంట్లైన్స్ మీడియా. ఈ వీడియోలో మనం 6 జాబ్ ఆపర్చునిటీస్ చూద్దాము. ఇందులో ఫ్రెషర్స్కి ఉన్నాయి, 0 to 2 years ఎక్స్పీరియన్స్డ్కి ఉన్నాయి, బీఈ వాళ్ళకు ఉన్నాయి, బీటెక్ వాళ్ళకు ఉన్నాయి, ఎంసీఏ వాళ్ళకు ఉన్నాయి, ఎంటెక్ వాళ్ళకు ఉన్నాయి, డిప్లొమా వాళ్ళకు ఉన్నాయి, ఎవరైతే ఫైనల్ ఇయర్లో చదువుతున్నారో వాళ్ళకి కూడా ఉన్నాయి. సో అన్ని టెక్నికల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మొత్తము. అండ్ మనకి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ మీద ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి కూడా ఉంటుంది. ఓకే, HTML, CSS, జావాస్క్రిప్ట్, jQuery, PHP అవ్వచ్చు కదా. సో వాళ్ళకి కూడా మంచి ఆపర్చునిటీ ఒకటి ఉంది. సో ఈ విధంగా మనకి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈ వీడియోలో మనకి. సో మీరు మన ఫ్రంట్లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ ఇట్ విల్ బూస్ట్ అస్. ఎందుకంటే మీ దగ్గరికి జాబ్ ఆపర్చునిటీస్ రావడానికి మాకంటే ఒక సపరేట్ టీం ఉంటుంది. వాళ్ళందరికీ మోటివేషన్ వస్తుంది. ఓకే, జనాలు చూస్తున్నారు, మనం వేసినవి మనం కష్టపడుతుంది, దానికి ఒక వాల్యూ ఉంది. సో పీపుల్ అప్లై చేస్తున్నారు, వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనే మోటివేషన్ అనేది వాళ్ళకి వస్తుంది పర్సనల్గా. అండ్ ఆఫ్ కోర్స్ నాకు కూడా అన్ని వీడియోస్ చేయడానికి. అండ్ అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. చాలామందికి ఆపర్చునిటీస్ వస్తున్నాయని తెలియక వాళ్ళు అప్లై చేయలేక ఎక్కడో బెంగళూరు, హైదరాబాద్లో హాస్టల్స్లో ఉంటూ, పీజీస్లో ఉంటూ, డబ్బులు ఎక్కడ ఖర్చు పెడుతూ, వాకిన్స్కి వెళ్తూ ఇబ్బంది పడుతున్నారు. సో ఇలా మనకి ఆన్లైన్లో ఆపర్చునిటీస్ వచ్చేటప్పటికి మనకి బడ్జెట్ అనేది సేవ్ అవుతుంది. సో తెలియని వాళ్ళకి షేర్ చేస్తే మనకు హెల్ప్ అవుతుంది అనమాట. రేపొద్దున దేవుడు భగవంతుడు కూడా మనకి ఏదో ఒక విధంగా మనకి వెనక్కి ఇస్తాడు అది కూడా. సో ఆటోడెస్క్ ఈజ్ హైరింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఆటోడెస్క్ అనేది చాలా మంచి కంపెనీ. ఆల్రెడీ హైరింగ్ చేసుకునేటప్పుడు మన ఫాలోవర్స్ అప్లై చేశారు, వాళ్ళకి కూడా మెయిల్స్ రావడం అన్నీ జరిగింది. సో ఎవరైతే బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఉందో అండ్ 0 to 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేయండి. వాళ్ళు పర్టికులర్గా ఏది ఇంకా వేరేగా మెన్షన్ చేయలేదు కాబట్టి యూ గైస్ కెన్ అప్లై. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే మీకు ఇంకా ఏ లాంగ్వేజ్ అయినా కానీ పర్వాలేదు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అయితే చాలు. ఓకే, ఎబిలిటీ టు మల్టీటాస్క్ ఎఫెక్టివ్లీ బిట్వీన్ కాంప్లెక్స్ projects, excellent verbal and written communication skills, strong problem solving abilities, experience with scrum and agile process. సో ఇప్పుడు స్క్రమ్ అజైల్ ప్రాసెస్ మనకి జనరల్గా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో బయట రియల్ టైంలో ఉంటుంది అనమాట. సో దాని మీద మీకు నాలెడ్జ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఉన్నట్టయితే ఇంకొంచెం బాగుంటుంది అన్నట్టు. ఫెమిలారిటీ విత్ సెక్యూర్ ఇంజనీరింగ్ ప్రాక్టీసెస్. సో బ్యాచిలర్స్ కానీ మాస్టర్స్ కానీ అంటే బీఈ, బీటెక్, డిగ్రీ వాళ్ళు ఎవరైనా కానీ అప్లై చేయొచ్చు. మాస్టర్స్ చేసిన వాళ్ళు ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సి ఎవరైనా కానీ అప్లై చేయొచ్చు. ఓకే, ఇది బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ అంటే మనకి 0 to 2 years ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు మన 24, 23, 22, 21 ఎవరైనా కానీ అప్లై చేయొచ్చు. మీకు ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి 0 to 2 years మీరు అప్లై చేయొచ్చు. లైక్ ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్, కొంచెం ఓల్డ్ అయినా కానీ పర్వాలేదు. ఇది మనకి ఆటోడెస్క్. ఇది అప్లై చేయడానికి లింక్ మనం ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాము. విన్సోల్ స్టేడియం ఈజ్ హైరింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఎవరికి ఎనీ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ ఫ్రెషర్ గ్రాడ్యుయేట్ ఆఫ్ ది 2022 బ్యాచ్. సో 2022 బ్యాచ్కి ఆపర్చునిటీ అని పర్టికులర్గా మెన్షన్ చేశారు కాబట్టి చాలా మంచి ఆపర్చునిటీ. 2022 పాస్డ్ అవుట్ ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్స్, సో వాళ్ళకి పక్కా షేర్ చేయండి. ఎందుకంటే ఇది 2024 ఇయర్ మనకి, వాళ్ళకి కొంచెం ఆపర్చునిటీస్ తగ్గుతూ వస్తాయి. ఓకే, సో అలాంటి సందర్భంలో వాళ్ళకి పర్టికులర్గా మెన్షన్ చేసి 2022 బ్యాచ్ అన్నారు కాబట్టి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇది స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్, ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, గుడ్ టు హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ జావాస్క్రిప్ట్ ఆర్ jQuery ఆర్ CSS ఆర్ HTML ఆర్ PHP ఎక్సెట్రా. అంటే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ మీద ఎక్కువ వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. జాయినింగ్ యాజ్ సూన్ యాజ్ యువర్ ఎగ్జామ్స్ ఆర్ ఓవర్. సో ఎగ్జామ్స్ ఓవర్ అంటున్నాడు అంటే ఆల్రెడీ 2022 బ్యాచ్ అంటే అయిపోయి ఉంటుంది కదా. సో దట్స్ ఓకే, మీరు అప్లై చేయండి. 2022 అయినా కాదు, 23, 24 ఎవరైనా కానీ అప్లై చేయండి. ఓకే, నెక్స్ట్ అట్లస్ కాప్కో ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ హైరింగ్ trainee service engineer. Graduate or diploma holders in electronics, electrical, mechatronics or instrumentation. Only freshers. ఎవరైతే ఇందులో గ్రాడ్యుయేట్స్ కానీ డిప్లొమా హోల్డర్స్ కానీ, ఓకే డిప్లొమా అయినా పర్వాలేదు, బీటెక్ అయినా పర్వాలేదు, ఈ డొమైన్స్లో లైక్ ఈ బ్రాంచెస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేయొచ్చు. ఓకే, లిటరసీ ఆన్ MS ఆఫీస్, షుడ్ బి విల్లింగ్ టు ట్రావెల్, హ్యాండ్లింగ్ ఏ annual maintenance contract with customers, attending breakdown calls at customer end and provide solutions, keep the tools data up to date for assigned customers on operational portal. ఓకే, దట్ ఈస్ స్పిరిట్ అంట. సో ఎవరికైతే ఈ డొమైన్స్లో లైక్ ఈ బ్రాంచెస్లో కోర్ బ్రాంచెస్లో వాళ్ళు గ్రాడ్యుయేషన్ కానీ అయిందో లేదంటే డిప్లొమా అయిందో వాళ్ళందరూ అప్లై చేయొచ్చు. ఓకే, ఓన్లీ ఫ్రెషర్స్ అన్నారు కాబట్టి సో ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్ అని మెన్షన్ చేయలేదు కదా, మీరు అప్లై చేయొచ్చు. ఇయర్ పాస్డ్ అవుట్ అయినా కానీ, కెరీర్ గ్యాప్ ఉన్నా కానీ యూ గైస్ కెన్ గివ్ ఎ ట్రై. ఒకళ్ళు మనం సెలెక్ట్ అయితే హ్యాపీయే కదా. నెక్స్ట్ సీమన్స్ హెల్త్ ఇనర్స్ ఈజ్ హైరింగ్ టెక్నికల్ ఇంటర్న్షిప్ కాబట్టి ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో వాళ్ళకి. స్టూడెంట్ నాట్ యెట్ గ్రాడ్యుయేటెడ్ అంటే 2025 పాస్డ్ అవుట్, 24 వాళ్ళు కూడా ట్రై చేయండి. విల్ యాక్టివ్లీ కంట్రిబ్యూట్ టు సాఫ్ట్వేర్ డిజైన్ ఫర్
realizing optimal solutions in our product offerings, will be responsible for the implementation of features while adhering to highest coding and quality standards, will be responsible creating and reviewing relevant specifications while conforming to defined process, have basic knowledge of test driven development or behavior driven development and other extreme programming methods. You should have familiarity of software engineering process and methods, have enough understanding of oops లేకుండా ఉండదు మనకి ఏదైనా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, డిజైన్ ప్రిన్సిపల్స్ అండ్ ప్యాటర్న్స్, ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్, మల్టీ థ్రెడింగ్ అండ్ డేటా స్ట్రక్చర్స్. సో ఇదైతే చాలా చాలా మంచి ఆపర్చునిటీ. మీరు జాబ్ డిస్క్రిప్షన్ చదువుతుంటేనే మీకు అర్థమవుతుంది ఇది అంత టెక్నికల్గా ఉందని చెప్పేసి. సో రియల్ టైం మీరు వర్క్ చేస్తున్నట్లయితే ఇవన్నీ ఉంటాయి మీకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ SDLCలో లైఫ్ సైకిల్లో. సో ఇది చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో అండ్ ఎవరికైతే టెక్నికల్ స్కిల్స్ ఉండి టెక్నికల్ జాబ్ చేయాలనుకుంటున్నారో, ఐటీ జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది చాలా చాలా మంచి ఆపర్చునిటీ. వాళ్ళు పర్టికులర్గా బ్రాంచ్ కూడా మెన్షన్ చేయలేదు. సో ఫైనల్ ఇయర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేయొచ్చు. బీటెక్, బీఈ, డిగ్రీ, ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంఎస్సీ ఎవరైనా అప్లై చేయొచ్చు. వాళ్ళు గ్రాడ్యుయేషన్ అన్నారు కానీ పర్టికులర్గా ఏది మెన్షన్ చేయలేదు కాబట్టి ఎవరైనా కానీ ఈ స్కిల్స్ ఉంటే యూ గైస్ కెన్ అప్లై టెక్నికల్ ఇంటర్న్ సీమెన్స్లో. మంచిదండి ఆపర్చునిటీ. సో దీనికి అప్లై చేయడం కూడా లింక్ డిస్క్రిప్షన్లో పెడతా. Algostack is hiring junior automation engineer, Python, Selenium. సో పైథాన్, సెలీనియం మనకి టెస్టింగ్ ఉంటుంది కదా, జావా, సెలీనియం, పైథాన్, సెలీనియం అవి. సో గ్రాడ్యుయేట్స్ బీఈ, బీటెక్ ఓన్లీ ఫ్రెషర్స్ అన్నారు. 2024, 23, 22 ఎవరైనా అప్లై చేయండి పర్వాలేదు మీకు పైథాన్, సెలీనియం వచ్చినట్లయితే. గుడ్ వెర్బల్ అండ్ written communication skills, planning, creating and execution of automated test scripts, designing and developing test automation scripts, collaborating with QA analysis and software developers to develop solutions, strong knowledge of Selenium and Python. Selenium, Python ఎవరైతే నేర్చుకుంటారో కోర్సెస్ కొంతమంది నేర్చుకుంటారు, పైథాన్ మీద గ్రూప్ ఉంటుంది, సెలీనియం మీద గ్రూప్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఫ్రెషర్స్కి చాలా రేర్గా మనకు కనిపిస్తుంటుంది, ఫ్రెషర్స్కి ఎక్కువ ఎక్స్పీరియన్స్కి కనిపిస్తుంటుంది. సో మంచి ఆపర్చునిటీ. మీరు టెస్టింగ్లో మీ కెరీర్ అనేది మీరు ఉంచుకోవాలనుకున్నట్లయితే ఇది మీకు మంచి ఆపర్చునిటీ అది ఫ్రెషర్గా. సో పక్కా అప్లై చేసుకోండి మీకు ఈ స్కిల్స్ ఉన్నట్లయితే. బీఈ, బీటెక్. సో వేరే వాళ్ళు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి ఇఫ్ యూ హ్యావ్ దోస్ స్కిల్స్, నాట్ అన్ ఇష్యూ. Cornerstone is hiring junior engineer quality. Graduates with BE, BTech, MCA, freshers or experience ఎవరైనా కానీ అప్లై చేయండి. Knowledge of web development technology such as JavaScript, HTML, CSS. Working knowledge in object oriented programming, Java strongly preferred. Knowledge in front end automation framework, Selenium or Silk knowledge preferred. Programming knowledge, any language preferably Java. Any testing certificate is good to have. సో ఇది మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ మీకు ఫ్రంట్ ఎండ్ ప్లస్ జావా టెస్టింగ్ అన్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే జావా, సెలీనియం ఉంది, టెస్టింగ్ యూజ్ చేస్తారు. జావా స్క్రిప్ట్, HTML, CSS ఇది ఫ్రంట్ ఎండ్కి ఉంటుంది. సో ఎవరైతే ఫ్రంట్ ఎండ్ అండ్ టెస్టింగ్ నేర్చుకున్నారో ఆర్ ఫుల్ స్టాక్, అట్లీస్ట్ ఫుల్ స్టాక్ నేర్చుకున్న వాళ్ళకి సెలీనియం కవర్ అవ్వచ్చు ఏమో కానీ మిగతావన్నీ కవర్ అవుతుంది. అందులో జావా అనేది పర్టికులర్గా అడుగుతున్నాడు కాబట్టి జావా ట్రైనింగ్ ఎవరైతే తీసుకున్నారో, జావా మీద గ్రిప్ ఎవరికైతే ఉందో అండ్ ఫ్రంట్ ఎండ్ మీద గ్రిప్ ఉందో వాళ్ళైతే మాత్రం డెఫినెట్లీ మిస్ అవ్వద్దు. మీరు ఏ గ్రాడ్యుయేషన్ అయినా, మీరు ఏ ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ అయినా కానీ జస్ట్ గివ్ ఎ ట్రై. మీకు స్కిల్ ఉన్న కొన్నిసార్లు మీరు ఎలిజిబిలిటీ లేకపోయినా కానీ మీ స్కిల్స్ చూసి కూడా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ ఒక ఛాన్స్ మనం ఎందుకు మిస్ అవ్వడం, ఒక 5 minutes అప్లై చేయడానికి టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి నేను పర్టికులర్గా ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ని మెన్షన్ చేయడానికి నేను ఇష్టపడను. కొన్నిసార్లు మన లక్ బాగుండి మన స్కిల్స్ వాళ్ళకి నచ్చి మనకు ఎలిజిబిలిటీ లేకపోయినా కానీ మనకు ఆపర్చునిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. అండ్ ఇది మన పేరు వినలేదు, ఇది స్టార్టప్స్ అయి ఉంటాయి. సో ఇలాంటి దాంట్లో పక్క ఇచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో అందరూ అప్లై చేయండి మీకు స్కిల్స్ ఉన్నట్లయితే. ఈ జాబ్ అప్లికేషన్ లింక్ కూడా మనం వీడియో డిస్క్రిప్షన్లో పెడతాము. ఫైనల్గా మనకి 6 జాబ్ ఆపర్చునిటీస్ ఇవి అన్నీ మోస్ట్లీ టెక్నికల్లో ఉన్నాయి. సో ఇది మీరు చూసుకొని అప్లై చేసుకోండి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అండ్ అలానే అప్లై చేసినాక మీకు ఏమైనా అప్డేట్స్ వస్తే మన ఫ్రంట్ లైన్స్ మీడియా ఇన్స్టాగ్రామ్ పేజ్కి మెసేజ్ చేయండి. సో దట్ దానికి రిలేటెడ్ ఏమన్నా అప్డేట్స్ కానీ మనం పోస్ట్ చేస్తుంటాము. ఇంటర్వ్యూస్ కానీ, రిటర్న్ టెస్ట్ ప్యాటర్న్స్ కానీ అందులో మనం పెట్టడం వల్ల మీకు హెల్ప్ అవుతుంది. అలానే మనము మన FLM యూట్యూబ్ ఛానల్లో కోడింగ్ క్వశ్చన్స్ కూడా పెట్టడానికి ట్రై చేస్తున్నాము. ఆల్రెడీ యాక్సెంచర్ పెట్టాము, TCS ఎగ్జామ్ వచ్చినప్పుడు అవి కూడా పెడతాము. అండ్ లీడ్ కోడ్ ప్రాబ్లమ్ సిరీస్ కూడా మొదలెడుతున్నాము, అది కూడా మీకు అప్డేట్ వస్తుంది FLM యూట్యూబ్ ఛానల్లో. సో వీఆర్ గోయింగ్ టు హైర్ మోర్ ఇంటర్న్స్ యూట్యూబ్ ఛానల్లో మీకు రిలేటెడ్ కంటెంట్ పెట్టడానికి. జావా, పైథాన్ అండ్ అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ అన్నిటినీ కవర్ చేసుకొని మీకు అవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు మీకు ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇది నేను చేయగలిగాను, నాకు ఇది అర్థమవుతుంది. అప్పుడు మీరు
ఏదైతే ఇప్పుడు అప్లై చేసిన ఎగ్జామ్కి వెళ్తారో దానికి వెళ్ళేటప్పుడు మీరు కొంచెం ధైర్యంగా కాన్ఫిడెన్స్గా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనం వెళ్తున్నాము, వెళ్ళి మనం వచ్చింది రాస్తున్నాము, సెలెక్ట్ అయితే అయ్యాము అన్నట్టు చాలామందికి ఉంది. అందరికీ కాదు, కొంతమంది కాన్ఫిడెంట్గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ బట్ ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ వల్ల మనకు ఆ ఫీలింగ్ కాన్ఫిడెన్స్ అనేది రావట్లే. సో ఆ ప్రాక్టీస్ అనేది మీకు ఉండాలని చెప్పేసి వీఆర్ ప్లానింగ్. అది ఇంకా మీకు అప్డేట్స్ అనేది మేము పెడతాము పేజ్లో కానీ మన యూట్యూబ్ ఛానల్లో కానీ. For more such content, for more such job opportunities and guidance, please do follow Frontlines Media in Instagram and please do subscribe Frontlines Media YouTube channel. That's it from my end. I am Ranjit signing off. Thank you.